హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మనం బెంగళూరు యొక్క కాలేజెస్ వాటి యొక్క డొనేషన్స్ ఏ రకంగా ఉన్నాయి, ఫీజులు ఏ రకంగా ఉన్నాయి చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా బిఎంఎస్ గ్రూప్ అయినటువంటి బిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళది సెకండ్ కాలేజ్ అండి. ఇది 2004 ఆ పీరియడ్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజ్. బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. ఇది అఫిలియేటెడ్ టు విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ. దీని యొక్క ఫీజెస్ ఎలా ఉన్నాయనేది దీని యొక్క శాలరీస్ చూద్దాం మనం ఫస్ట్. దీని యొక్క యావరేజ్ శాలరీ వచ్చేసి 9 లక్షలు ఉందండి. హైయెస్ట్ శాలరీ వచ్చేసి 46,40,000 రూపాయలు ప్యాకేజ్ రావడం అనేది జరిగింది. 2023లో వీళ్ళకి 1100 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కోసం అప్లై చేసుకుంటే 768 ఆఫర్స్ అయినాయి. అంటే అప్రాక్సిమేట్గా మనకి 70% ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది వీళ్ళు. అయితే వీళ్ళ యొక్క ఫీజెస్ ఎలా ఉన్నాయి, సిఎస్సి కానీ తీసుకున్నప్పుడు 6,50,000 సంవత్సరానికి కాలేజ్ ఫీజు అనేది ఉందండి. దాదాపు 8 లక్షల వరకు డొనేషన్ అనేది ఉంది. అంటే ఒక 34 లక్షల రూపాయలు మనకి కోర్స్ ఫీజు అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఏఎంఎల్ అనేటువంటి మరొకటి ఉంది. ఇది వచ్చేసి 5.5 లక్షల సంవత్సరానికి కాలేజ్ ఫీజు ఉంటుంది. 5.5 లక్షలు అంటే 22 లక్షల కాలేజ్ ఫీజు ప్లస్ ఒక 5 లక్షల రూపాయలు డొనేషన్. అదేవిధంగా వీళ్ళ దగ్గర ఐటీ అనేటువంటి మరో కోర్స్ ఉంది. ఇది వచ్చేసి 4.5 లక్షల సంవత్సరానికి కాలేజ్ ఫీజు అండి. అంటే 4 16 ఒక 2 18 లక్షలు కాలేజ్ ఫీజు ప్లస్ ఒక 5 లక్షలు డొనేషన్. అంటే 23 లక్షల్లో ఇక్కడ కోర్స్ అనేది అయిపోతుంది. సో ఇది మనకి ఇక్కడ కంపారిజన్లో తీసుకున్నప్పుడు ఈక్వలెంట్ 9 లక్షలు యావరేజ్ అన్నట్లయితే మనకి ఇది వాసవితో ఈక్వల్ అని చెప్పొచ్చు, లేకపోతే విఎన్ఆర్తో ఈక్వల్ అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ ఈక్వలెంట్ విఎన్ఆర్ కాలేజ్. విఎన్ఆర్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి కాబట్టి మనం విఎన్ఆర్ అనేదాన్ని తీసుకోవచ్చు. విఎన్ఆర్ కాలేజ్తో ఈక్వల్ అయినటువంటి కాలేజ్లో మనకి ఇక్కడ లోకల్గా చదువుకున్నట్లయితే విఎన్ఆర్లో బొచ్చిబోల్ డొనేషన్, ఆ సీట్ దొరకడం అనేది పెద్ద గగనం. ఇక్కడ అంత రద్దీ వాతావరణం ఏమి ఉండదు, కంఫర్టబుల్గా సీట్స్ అనేవి దొరుకుతాయి మనం ఎర్లీ కానీ బుక్ చేసుకున్నట్లయితే. ఎర్లీ బుకింగ్ కానీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మన దగ్గర ఏమో ఆగస్ట్ దాకా ఓపెన్ చేయరు, ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి సీట్ వస్తుందో అదని కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు బెంగళూరు ఎన్విరాన్మెంట్లో బెంగళూరు పోయినందువల్ల మనకు 2 బెనిఫిట్స్. ఇది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని బెంగళూరుకి పేరుంది. మీరు మల్టీ కల్చర్, దాదాపు మనకు తెలంగాణలో ఏ కాలేజీలు తీసుకున్నా తెలుగు అటు ఆంధ్ర పిల్లలు కొద్దిమంది, తెలంగాణ వాళ్ళు తప్ప వేరే రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి చదివే పరిస్థితులు అయితే లేవు. అదే బెంగళూరు నుంచి తీసుకున్నప్పుడు మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాల పిల్లలు బెంగళూరుకి వచ్చి చదువుకుంటారు. సో మల్టీ లాంగ్వేజ్ కల్చర్ వస్తుంది. అట్లీస్ట్ ఇంగ్లీష్ హిందీ అయితే మ్యాండేటరీగా అందరికి వచ్చేస్తుంది. కన్నడం అనేది బోనస్. ఇక బెంగళూరు వాతావరణం కూడా బాగుంటుంది. బెంగళూరు స్టాండర్డ్స్ అనేవి భారతదేశంలో అత్యున్నతమైన స్టాండర్డ్స్గా మనకు పరిగణించబడతాయి. ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్లో కానీ ఈవెన్ మెడికల్లో కూడా బెంగళూరు కాలేజెస్ ఎప్పటి నుంచో ఉన్నాయి. వాళ్ళు పెర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడు కూడా చాలా బాగుంది. కోయంబత్తూరు కానీ తమిళనాడులో కోయంబత్తూరు కాలేజెస్ కొన్ని బాగున్నాయి. అదేవిధంగా తమిళనాడు తర్వాత నార్దర్న్ రీజియన్లో ఢిల్లీ కాలేజెస్ బాగున్నాయి. సో ఈ కాలేజీలో బిఎంఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కానీ సీటు కావాలన్నట్లయితే మా జోష్ ఇన్నోవేషన్స్ని మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బై.